గోవిందాయ నమః. ఈరోజు నేను మీకు తిరుమలలో ఉండేటటువంటి పుష్ప ప్రదర్శన, ఇందులో 7 కొండలు ఎలా ఉన్నాయి అంతా కూడా కళ్ళకు కట్టినట్టు మనకి ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. అవన్నీ కూడా మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. డైరెక్ట్గా వెళ్ళి చూడలేని వాళ్ళకి నా కళ్ళతో మీకు నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మేము బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకి వచ్చేసాము. మీకు ఇవన్నీ చూపించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ శ్రీ వెంకటేశ్వరుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రండి, అక్కడ చూడండి, అలివేలు మంగ ఇంకా వెంకటేశ్వర స్వామిని లైట్ సెట్టింగ్ తోటి రెడీ చేశారు. ఇలా మనము రామ్ బగీచా నుంచి రైట్ సైడ్ తీసుకుని ఇలా లోపలికి వెళ్ళాము అని అంటే పాపనాశంకి వెళ్తాం కదా, ఆ దారిలో వెళ్ళాలన్నమాట. అలా వెళ్తూ ఉన్నాము అని అంటే మనకి పుష్ప ప్రదర్శనకు సంబంధించినటువంటి గార్డెన్ ఆఫీస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. దాని పక్కకే ముందుకు వెళ్ళాము అని అంటే ఉద్యానవన కార్యాలయం అంటే గార్డెన్ ఆఫీస్ అనమాట. దానికి పక్కకే ఆనుకుని మనకి ఒక మైదానం ఉంటుంది. అందులోకి ఈ ప్రదర్శన అంతా కూడా సిద్ధం చేశారు. చూడండి, ఇక్కడ వెళ్తూ ఉంటేనే వెంకటేశ్వర స్వామి వివిధ రూపాల్లో ఉండేలాగా పెట్టి ఎంట్రన్స్ని రెడీ చేశారనమాట. మనకి వెహికల్స్ ఏమన్నా తీసుకొని వస్తే దాన్ని పార్క్ చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళాలి. సో అక్కడ మనకి కృష్ణుడి పార్క్ ఒకటి ఉంటుంది అనమాట. దాని దగ్గర మనకి పార్కింగ్ ఏరియాని ఇచ్చారు. సో మనం అక్కడ వెళ్ళి పార్క్ చేసి వద్దాము. ఇదంతా కూడా ఫ్రీ పార్కింగ్ అనమాట, ఎక్కడ కూడా డబ్బు తీసుకోరు. సో ఇలా వెళ్ళాము అని అంటే మనకి బోర్డ్స్ ఆల్రెడీ రెడీ చేసేసారు. ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పెట్టడానికి వీలు లేదనమాట. ఎందుకు అని అంటే బ్రహ్మోత్సవాల్లో ఎక్కువగా రద్దీ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేయడానికి కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ప్లేస్లలో మాత్రమే మనము పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో మనం అలా చేసి వాళ్ళకి సహకరించిన వాళ్ళమవుతాం. మన వెహికల్స్ కూడా సేఫ్గా ఉండడానికి ఉంటుంది అనమాట. సో ఇలా వెళ్దాం రండి. పార్క్ చేసేసి మేము వెళ్తూ ఉన్నాము. సో ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ వెల్కమ్ చెప్తాయన్నమాట. అటు నుంచి మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఇంకా పుష్ప ప్రదర్శనశాల అని చెప్పి మనకి బోర్డు ఉంటుందన్నమాట. సో ఇక్కడ చెప్పులు బయట వదిలిపెట్టి వెళ్ళాలి. అటవీ శాఖ అంటే ఫారెస్ట్ ఆఫీస్లో ఎలా ఉంటుంది, ఆ ఫారెస్ట్ అంతా ఎలా మెయింటైన్ చేస్తారు అని చెప్పి మనకి చూపించడానికి ఇదంతా కూడా ఫారెస్ట్ లాగా 7 కొండలు అని అంటే ఆ కొండలంతా కూడా ఫారెస్ట్ తోటి ఉంటాయి కాబట్టి ఆ శేషాచల అడవులన్నింటినీ కూడా మనకి చూపించడానికి ఇలా ప్రదర్శనలు పెట్టారన్నమాట. మధ్యలో జలపాతాలు ఉంటాయి, అవన్నీ కనిపించేలాగా ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పి, ఇంకా మనం చూసుకున్నట్లయితే అనిమల్స్ వాటన్నిటి ఎక్కడెక్కడ ఎలాంటి అనిమల్స్ ఉంటాయనే విషయం కూడా తెలిసేటట్టు పెట్టారనమాట. చూడండి, ఇక్కడ ఉందేనండి. ఇక్కడ ఐడల్స్ ఎగ్జిబిషన్ అన్నమాట, శిల్పకళ ఎగ్జిబిషన్. ఇవంతా కూడా తిరుపతి చుట్టుపక్కల ఉండేటటువంటి ఇంకా మన టీటీడీ దేవస్థానంకి సంబంధించినటువంటి దేవాలయాలన్నీ కూడా ప్రదర్శనలో పెట్టారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. దేవాలయాలు ఇంకా ఆధ్యాత్మిక కేంద్రాలు ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని కాపాడడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి ప్రదర్శనశాలలకు పిల్లల్ని తీసుకెళ్ళి చూపించడం ద్వారా ఇంకా మనం కూడా చూసి మనకి తెలియని విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. శ్రీవారి మెట్టు, శ్రీవారి పాదాల మండపము, లక్ష్మీ నరసింహ టెంపుల్ కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని టెంపుల్స్ని కూడా, గోవిందరాజస్వామి టెంపుల్, కోదండరామస్వామి టెంపుల్, ఇవన్నీ కూడా తెలిసేలాగా ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు.
ఇక్కడంతా కూడా మైక్రో క్రాఫ్ట్స్ అన్నమాట. చింతగింజ పైన, బియ్యపు గింజపు పైన కొన్ని కళాకృతులను అంతా కూడా వేశారనమాట. ఇలా బయోస్కోప్ లాగా ఉంటుంది, అది మనకి జూమ్ చేసి చూపిస్తుంది అనమాట. పిల్లలందరికీ కంపల్సరీ చూపించాల్సినటువంటి ఎగ్జిబిషన్ అనమాట. ఇక్కడంతా మనకి శ్రీకృష్ణ లీలలు తెలిసేలాగా కృష్ణుడి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారనమాట. అండ్ ఇక్కడ కృష్ణుడు, ఆవులు, గోపిక, ఇంకా లేడీ ఇవన్నీ కలిపి పెట్టారనమాట. చాలా బాగున్నాయి లైట్ సెట్టింగ్స్ అయితే. తప్పకుండా చూడాల్సినటువంటివి అనమాట. ఒకవేళ వీళ్ళున్నట్లయితే తప్పకుండా తిరుమలకి వెళ్ళి దర్శించుకోండి. ఇక్కడ ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు నీ దేవుడు అన్న వెంటనే స్తంభంలో నుంచి వచ్చినటువంటి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ అవతారం కూడా ఉందన్నమాట. తాకూడదని అది చెప్తా ఉండేది. అంతే ఎక్కువ తీసి పెట్టలేం. బ్రహ్మ రుద్రుల సమక్షంలో కుబేరుడు మన శ్రీనివాసుడికి ఇలా రుణమిచ్చాడనమాట. అవన్నీ కూడా కనిపించేలాగా ఇలా రాసులు పోశారు చూసారా, అలాగా మన శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు చేశారనమాట. అవన్నీ తెలిసేలాగా ప్రదర్శనలో పెట్టారు. అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి శ్రీ సీతా స్వయంవరం అన్నమాట. ఇలాగా లోపలికి వెళ్ళాము అని అంటే సీతా స్వయంవరం ఎలా జరిగింది అని చెప్పి కళ్ళకు కట్టేలాగా మంచిగా బొమ్మలు పెట్టారనమాట. సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా సభ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శివధనస్సుని విరుస్తున్నటువంటి శ్రీరాముడు, అక్కడ స్వయంవరం కోసం సిద్ధంగా ఉన్నటువంటి సీతమ్మ, రావణాసుడు అందరూ ఉన్నారనమాట, జనకుడు అందరూ కూడా. సో వీళ్ళందరి సమక్షంలో మన ధనస్సుని, శివధనస్సుని విరిచి సీతా స్వయంవరం గావించినటువంటి శ్రీరాముని గురించి తెలియడానికి ఇలా పెట్టారనమాట. చాలా సూపర్గా అనిపించింది. ఇంకా పక్కకే ఆంజనేయ స్వామి, ఇంకా తిరుమల కొండలపైన ఉండేటటువంటి జలపాతాలన్నీ తెలిసేలాగా ఇలాగా సెట్ చేశారనమాట. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే మనము యుద్ధం జరుగుతుంది కదా, కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా తెలిసేలాగా ఇలా గుర్రపు బండులు పెట్టారనమాట.
ఇక్కడ చూసుకున్నట్లయితే కురుక్షేత్ర యుద్ధంలో గాయపడి అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడికి పాతాళ గంగతో దాహం తీరుస్తున్నటువంటి అర్జునుడి ఫోటో అన్నమాట. లాస్ట్లో ఇది ఉంది. సో ఇక్కడ చూడండి వాటర్ వచ్చి ఇలాగా భీష్ముడి నోట్లో పడేలాగా పెట్టారనమాట. సూపర్గా ఉంది. కంపల్సరీ అందరు వచ్చి ఒకసారైనా విజిట్ చేయండి బ్రహ్మోత్సవాలు అయ్యే లోపల. ఇంక ఇక్కడ పక్కనే స్నాక్స్, మన తిరుమల అంటేనే బొరుగులు, ఇంకా మనకి మామిడికాయ దెబ్బలు అమ్ముతారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అవి తీసుకొని తినేసిన తర్వాత మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళాము అని అంటే లైట్ సెట్టింగ్ అంతా చూడాలి అని అంటే కంపల్సరీ మనం నైట్ వరకు వెయిట్ చేసి మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వైకుంఠంలోకి వెళ్ళినట్టే ఉంటుందన్నమాట ప్రతి మూల ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. ఇలా తిరుపతికి వెళ్ళేదాలో శుభం అని చెప్పి బోర్డు పెట్టారనమాట, పునర్దర్శన ప్రాప్తిరస్తు అని కూడా. నిజంగానే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా తిరుమలకి మళ్ళీ వెళ్ళాలనిపిస్తూనే ఉంటుందన్నమాట. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ చూసారుగా దిగేటప్పుడు కనిపించేటటువంటి హనుమాన్ అన్నమాట. అలా నైట్లో దగలగలాడే నైట్ ఆ వ్యూ అంతా చూసుకుంటూ వచ్చేసామన్నమాట. ఈజీగా తిరుపతికి వచ్చేసినట్లు అనిపించేసింది. అప్పుడే వచ్చేసామా అనిపిస్తూ ఉందన్నమాట. ఇటంతా చూసుకుంటే మనకి నవరాత్రులకు సంబంధించినట్లు ప్రతి ఒక్క రూపం వేసుకుంటూ లైట్ సెట్టింగ్తో అమ్మవారి విగ్రహాలన్నీ కూడా పెట్టున్నారనమాట. సో లైట్స్ తోటే పెట్టున్నారు అంతా కూడా. సో ఇలాగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంతా కూడా మేము చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో ఇంక మనము ఇలా డౌన్కి వెళ్ళాము అని అంటే ఇది బాలాజీ బస్ స్టాండ్ నుంచి ఇలా డౌన్ అవుతూ ఉన్నాం అన్నమాట. కపిల్ తీర్థం దగ్గరకు వచ్చేసాము. నంది సర్కిల్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు లైట్స్ అన్నీ కూడా. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.